మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇమానుయేలు ప్రార్థన పరిచర్యల ద్వారా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి కాచి కాపాడుతున్న దాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రియులారా, దేవుని వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనాన్ని నుండి మనం చదువుదాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రియులారా, చదివిన ఈ వాక్య భాగంలో జ్ఞానుల సహవాసము, రెండు మూర్ఖుల సహవాసం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి జ్ఞాని, రెండవ వాడు మూర్ఖుడు. జ్ఞానితో సహవాసం చేస్తే ఎలా ఉంటావో ఇక్కడ చెబుతున్నాడు, మూర్ఖులతో సహవాసం చేస్తే ఎలా ఉంటావో చెబుతున్నాడు. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోవును. కనుక ఈ రోజున సహవాసం ఎవరితో? మన సహవాసం ఎవరితో? పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, లోతు ఇద్దరు కూడా కనబడుతున్నారు. వారిద్దరూ చక్కగా దేవునితో, లేక అబ్రహాము లోతుతో, లోతు అబ్రహాముతో స్నేహం చేస్తూ వారి జీవితం అలా గడుస్తున్న దినాలవి. అలాంటి సమయంలో ఒక రోజున లోతు కాపరులకు, పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు గొడవ వచ్చింది. అప్పుడు లోతు అబ్రహాము తన జీవితంలో లోతుతో చెబుతున్నాడు, ఎందుకంటే నీకు నాకు, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు గొడవ వచ్చింది కనుక మరి మనం నీకు ఎక్కడ ఏది కావాలో, ఏ పట్టణం కావాలో, ఏ ప్రదేశం కావాలో అది చూసుకో అని చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తే ఆ పట్టణము తనకి చక్కగా కనబడింది. చాలా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కనుక ఆదికాండము మనం చదివితే మనకి కనబడుతుంది. చూద్దాం. అబ్రహాము ఇక్కడ చెబుతున్న మాట ఏమిటి అనంటే 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అబ్రహాము, ఆదికాండం 13:7. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహామును బంధువులము గనుక నాకు నీకు పశువుల కాపరులకు, నీ పశువుల కాపరులకు కలహం వచ్చింది. కాబట్టి కలహం ఉండకూడదు అని ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకి వెళతాను అని లోతుతో చెప్పాడు. అయితే లోతు తన కనులెత్తి చూసినప్పుడు ఆ ప్రాంతం అంతటా చూశాడు.
యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు ఆ పట్టణాన్ని చూచినప్పుడు అదంతా యెహోవా తోటలా కనబడింది. ఐగుప్తు దేశం వల్లే, నీళ్లు పారు దేశం వల్లే లోతు కనబడింది. 11వ వచనం, అప్పుడు లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లా ఒకరి కొరకు ఒకరు వేరైపోయారు. అంటే అబ్రహాము చెప్పినప్పుడు లోతు అనాలి, అబ్రహామా, నేను నిన్ను విడిచి వెళ్ళిపోను, ఎందుకంటే నీవు నాకు మార్గం చూపావు గనుక, నీవు నన్ను వెంటబెట్టుకున్నావు గనుక నీతో సహవాసం నాకు కావాలి, నీ సహవాసాన్ని నేను విడిచిపెట్టను అని అబ్రహాముతో చెప్పిన వాడు కాదు. వేరుగా ఉందాము అని అంటే వేరైపోయాడు. ఈ రోజున కుటుంబాలు కూడా సంసారాలు కూడా, ఉమ్మడి కుటుంబాలు, వేరైపోతున్న కుటుంబాలు, సపరేట్గా మారిపోతున్న కుటుంబాలు. కాబట్టి కలిసి ఉందాము అనే మనసు లేదు, కలిసి సహవాసంలో ఉందాము అనే మనసు లేదు. వేరైపోతున్న కుటుంబాలు, వేరైపోతున్న బాంధవ్యాలు. అప్పుడు అబ్రహాం కనానులో నివసించాను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండారు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, అంత అద్భుతమైన విషయం. అబ్రహాముతో ఉన్న సహవాసం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోతు. ఈ రోజున ఆత్మీయులతో, దేవుని పిల్లలతో, అభిషేకం కలిగిన దేవుని సేవకులతో ఉండవలసిన సహవాసం విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యక్తులతో, లోక సంబంధమైన మనుషులతో, లోక సంబంధమైన వ్యవహారాలలో నిమగ్నమై విశ్వాస భ్రష్టులై ఈ రోజున బ్రతుకుతున్న వాళ్ళు లోకంలో కనబడుతున్నారు. మనకి నిజమైన సహవాసాన్ని వదిలిపెట్టి, నిజమైన ఆ బాంధవ్యాన్ని వదిలిపెట్టి, ప్రియులరా సత్యాన్ని వదిలిపెట్టి ఈ రోజున అసత్యం వైపుకు పరుగులు తీసే రోజులు ఇవి. నామకార్థపు జీవితాన్ని జీవిస్తున్న రోజులు ఇవి. కనుక నీ విశ్వాస ప్రయాణం ఎవరితో, నీ విశ్వాస పరుగు ఎవరితో? అందుకే దేవుడు అంటాడు కదా, జ్ఞానవంతులతో సహవాసం చేస్తే జ్ఞానం అవుతావు, మూర్ఖుడితో సహవాసం చేస్తే చెడిపోతావు నువ్వు. కాబట్టి నీ సహవాసం ఎవరితో? నీ సహవాసాన్ని బట్టే నీ జీవితం భద్రపరచబడుతుంది దేవుని చేతిలో. కాబట్టి సహవాసం ఎవరితో? అబ్రహాముతో ఉంటే సహవాసం ఎంత బాగున్నావు. కానీ లోతు సొదొమ పట్టణానికి వెళ్ళాడు. ఇది మైదానం అనుకున్నాడు, యెహోవా తోట అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు, భయంకరులు. కనుక అబ్రహాముతో ఉండవలసిన సహవాసం లోకస్తులతో చేయడానికి పోయాడు లోతు. ఈ రోజున నీ సహవాసం ఎవరితోటి? జ్ఞానులతోనా, మూర్ఖులతోనా? మూర్ఖ సహవాసం చేస్తే చెడిపోతావు, జాగ్రత్త. మూర్ఖులతో సహవాసం చేస్తే పాడైపోతావు, జాగ్రత్త. కాబట్టి నీ సహవాసం ఎవరితోటి? వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. అందుకే 1 రాజులు 12:8 చూస్తే గనుక, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పిరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను. వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే గనుక, ఎవరితో? పెద్దలను విడిచిపెట్టి, దేవుని పిల్లలను వదిలిపెట్టి. చూడండి, ఎవరిని పిలిచి? యవనస్తులను పిలిచి. ప్రియులరా, ఆకతాయి వాళ్ళని పిలిచి వాళ్లతో చేయవలసిన ఆలోచన చేయకుండా వాళ్ళు యవనస్తులతో ఆ ఆలోచన చేసి చెడిపోయిన పరిస్థితి.
కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, యెరోబాము జీవితంలో దేవుని ప్రజల విషయంలో రెహబాముతో నీవిలాగు మనవి చేశాను, నీ తండ్రి బరువైనను కాడిని మా మీద ఉంచెను. 1 రాజులు 12:4 నియమించెను. కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములు అయిన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయేది. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఎలాగూ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకునిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఇరిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకునిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చెయ్యుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించునే సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. చూడండి ఎంత దారుణమైన ఆలోచన. పెద్దలు తనతో చెప్పిన ఆలోచన పక్కన పెట్టి తనతో పెరిగినటువంటి యవనస్తుల ఆలోచన. కాబట్టి నువ్వెవరిని ఆలోచన చేస్తున్నావు? లోకస్తులనా, మనుషులనా, లేక దేవుని పిల్లలనా, లేక జ్ఞానం కలిగినటువంటి వారిని ఆలోచన వింటున్నావా? లోకస్తుని ఆలోచన వింటున్నావా? మనుషుల ఆలోచన వింటున్నావా? ఎవరి ఆలోచన వింటున్నావు? జ్ఞానులు ఆలోచన వింటే జ్ఞానవంతుడు అవుతావు, జ్ఞానవంతురాలు అవుతావు. మూర్ఖుల ఆలోచన వింటే చెడిపోతావు. జాగ్రత్త. నీ ఆలోచన ఎలా ఉంది ఒకసారి గమనించు. దేవుని ఆలోచన ప్రకారంగా, పెద్దల ఆలోచన పరిశుద్ధుల ఆలోచన ప్రకారంగా నీ ఆత్మీయ జీవితం కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాలలో నీరు కట్టి ఫలింపచేసి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.